సాక్షి ఎలక్షన్ ట్రాక్లో భాగంగా ప్రస్తుతం మనం కావలి నియోజకవర్గంలో ఉన్నాము. కావలిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో మనం మాట్లాడబోతున్నాం. నమస్కారం సార్. మంచి చేపల పులుసు, రుచికరమైనటువంటి చేపల పులుసు, ఘాటైన రాజకీయాలు రెండింటిని మిక్స్ చేసి మాట్లాడుకుందామా ఈ టైంలో? ఏంటి మీ మెనూలో చేపల పులుసు ఉంటుందా? మామూలుగా నెయ్యి వెంటనే చేపల పులుసు ఫేమస్. అవును, సముద్రం పక్కనే ఉంది కాబట్టి ఇంకా మాకు ఫిషింగ్ హార్బర్ జగనాన్ని ఇచ్చాడు కాబట్టి మాకు చేపలకి ఎప్పుడు ఇబ్బంది ఉండదు. బ్రహ్మాండంగా ఫ్రెష్ చేప వస్తాయి. చేపల పులుసు అనేది నెయ్యి ప్రత్యేకత ఎప్పుడు కూడా. అవును, నేను ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్ళి చూశాను జువల్దినే. అక్కడ మత్స్యకారులతో కూడా మాట్లాడాను. చాలా ఆనందంగా ఉన్నారు. కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి దాన్ని నమ్ముకుని. వాళ్ళందరూ కూడా తమ జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయనే దీంతో ఉన్నారు. ప్రాజెక్టు వస్తే ఎట్లా మార్పు వస్తుంది? దాదాపు 65కు పైగా గ్రామాలు ఉన్నాయంటున్నారు ఆ చుట్టుపక్కల. ఎలాంటి మార్పు వస్తుంది అనుకుంటున్నారు ఈ జువల్దిన ఫిషింగ్ హార్బర్? దాదాపు మత్స్యకారులకు సంబంధించిన కుటుంబాలు మొత్తం ఒక 15,000 కుటుంబాలు ఉంటాయి. కాకపోతే ఓటర్స్ కూడా దాదాపు 20,000 ఓటర్స్ కూడా ఉన్నారనమాట. వాళ్ళందరి జీవనాధారం ముఖ్యంగా ఈ సముద్రపు వేట. అది గతంలో ఇక్కడ ఫిషింగ్ హార్బర్ లేదు. దానివల్ల ఏంటంటే ఇక్కడ యువకులంతా కూడా వలసపోయే పరిస్థితి. ఈ కోవిడ్ టైంలో మాకు అర్థమైందనమాట. ఇంతమంది బయటకు పోతున్నాగా మత్స్యకారులు మన ప్రాంతం నుంచి అనేది. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా గమనించాడు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఊరిక హామీతోటి ఇదిగో ఫిషింగ్ హార్బర్, అదిగో రామాయపట్నం పోర్ట్ అంతా ఏ విధంగా మోసం చేసిందో ఇవన్నీ కూడా గమనించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాం. మత్స్యకార గ్రామం అంటే మన తీర ప్రాంతం దాదాపు 976 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతాన్ని మనం యూజ్ చేసుకుంటే మన ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి. కాబట్టి మనం మన తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు ఫిషింగ్ హార్బర్స్ 11 ఫిషింగ్ హార్బర్స్ మనకి శాంక్షన్ చేశారు మొత్తం మన రాష్ట్రానికి. జగనన్న మాకు రామాయపట్నం పోర్ట్ ఇచ్చాడు, మనకి జువల్దిన ఫిషింగ్ హార్బర్ ఇచ్చాడు. ఈ రెండింటి వల్ల మనం ఒకటే గమనించాలి, ఎక్కడైనా సరే ఒక పెద్ద మహానగరం వచ్చిందంటే అది ఒక నదీ తీర ప్రాంతాన కానీ లేదా సముద్ర తీర ప్రాంతాన కానీ ఆ మహానగరాలు అనేవి వస్తాయి జనరల్గా. ఎందుకంటే వాటికి ట్రాన్స్పోర్ట్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ప్రయాణం రాకపోకలు కావచ్చు, గతంలో బోట్స్ యూజ్ చేసేవారు, పడవలు యూజ్ చేసేవారు. కాబట్టి ఆ గ్రామాలు పట్టణాలు కాస్త మహానగరాలుగా అయినాయి. అటువంటి అదృష్టాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా కావలి నియోజకవర్గానికి ఇచ్చేది. ఒక 12,000 మందికి ఉపాధి కలిపే అవకాశం. ఆ బోట్స్ ఒక 1,200 బోట్స్ కూడా ఆడ పెట్టుకునే అవకాశం కల్పించడం. ఈరోజు ఆ ఫిషింగ్ హార్బర్ అనేది కావడం అక్కడ ఫ్యాక్టరీస్, అనుబంధ సంస్థలు, ఫ్యాక్టరీస్ కావచ్చు, కోల్డ్ స్టోరేజ్ కావచ్చు, ఫిషింగ్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, అదేవిధంగా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ కావచ్చు, అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు. దానికి అనుగుణంగా అక్కడ వాళ్ళందరికీ ఉండేదానికి రెసిడెన్షియల్ హౌసెస్ కావచ్చు. అదేవిధంగా ఇవన్నీ కూడా వచ్చిపోయేదానికి రాకపోకలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ అవన్నీ కావచ్చు. ఇవన్నీ కూడా మొత్తం ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాయి. ఒక పక్క ఫిషింగ్ హబ్, ఒక పక్క రామాయపట్నం పోర్టు. ఇదే నేను చెప్తాను, కావలికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వరం. కావలి పట్టణం కాస్త మహానగరంగా రాబోయే 25 సంవత్సరాలు చూడండి, ఒక నెల్లూరు కాదు కదా, నెల్లూరుని తగమించే విధంగా కావలి అవబోతా ఉంది అనేది నా యొక్క మనవి. కాబట్టి ఇది కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. కావలి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన, జగనన్న ఇచ్చిన వరం. ఇక్కడ నాకు ప్రధానమైన అంశం, మీరు ఇంతకుముందు రాసి పెట్టుకోండి ఈ డెవలప్మెంట్ గురించి అని అన్నారు కదా, ఇంకోటి కూడా చెప్పాలి, రాసి పెట్టుకోవాలి. మీరు ఇప్పటికి 2 సార్లు వరుసగా విజయం సాధించారు, హ్యాట్రిక్ బరిలో ఉన్నారు. సో హ్యాట్రిక్ కొడతారా? ఎందుకంటే ప్రజలు రాసి పెట్టుకుంటారు ఈరోజు మీరు చెప్పేటటువంటి మాటతో. 100% కావలి నియోజకవర్గ ప్రజలు తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. ఎందుకంటే ఒక పక్క రామాయపట్నం పోర్టు, ఒక పక్క ఫిషింగ్ హార్బర్, ఒక పక్క రాబోయే ముందు రోజు దగదత్తి ఎయిర్పోర్ట్, ఈ 3 రాబోతున్నాయి. వాటి 2 కంప్లీట్ అయిపోయింది. ఈ కావలు దాదాపు 3,000 ఇండస్ట్రియల్ హబ్ కూడా దానికి శాంక్షన్ అయ్యి అక్విజిషన్ కూడా నడుస్తూ ఉంది. ఈరోజు ఒక పక్క అవి చేస్తూనే మా కావలి నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు మొత్తం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మన పిల్లలు మేము చదువుకునేటప్పుడు ఒక బాత్రూమ్ ఉండేది కాదు, కాంపౌండ్ ఉండేది కాదు, గ్లాస్ బ్లాక్ బోర్డ్స్ సరిగా ఉండేది కాదు. ఈరోజు పోతే స్కూల్స్ పోతే ఎంత చక్కగా కాంపౌండ్, వాళ్ళకి ఆడుకునే గేమ్స్ ఆడుకునే దానికి ఎక్విప్మెంట్స్ కావచ్చు, డిజిటల్ బోర్డ్స్ కావచ్చు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, అదేవిధంగా
అదేవిధంగా స్కూల్ విద్యార్థులకి యూనిఫామ్, చక్కటి యూనిఫామ్, అంటే ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్, వాళ్ళకి సంబంధించిన బుక్స్, షూస్, గవర్నమెంట్ స్కూల్స్ అటువంటి ప్రాధాన్యత ఈరోజు పేద విద్యార్థులకి జగనన్న కల్పించాడు. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఏ గ్రామానికి పోయినా కూడా ఈరోజు గాంధీజీ గారు కలగనట్టు గ్రామ స్వరాజ్యం, అంటే ఈరోజు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఈరోజు గ్రామాలను పెట్టి వాళ్ళు ఏదో వచ్చి ఆర్డీఓ ఆఫీసుకో, తాలూకా ఆఫీసుకో, ఏదో రాజకీయ నాయకుల కాడుకో వచ్చి తిరగాల్సిన అవసరం లేకుండా ఈరోజు పేద ప్రజలు కావచ్చు, ఆ గ్రామంలో ఉండే వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆ గ్రామ వస్తువు ఉండే వాళ్ళందరికీ అక్కడే పనులు చేసే విధంగా ఈరోజు సచివాలయ సిబ్బందిని పెట్టి ఈరోజు అక్కడ వాళ్ళకి సేవలు చేయడం, అది ఒకటి. ఇంకోటి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఈరోజు వాళ్ళకి కావాల్సిన లబ్ధి ఏదైతే వస్తున్నాయో పథకాలు ప్రతి ఒక్కటి కూడా 50 కుటుంబాలకు ఒకతన్ని పెట్టి ఆ 50 కుటుంబాలుగా ఉన్న ప్రజలకి ఏమి కావాలా, ఏ విధంగా వాళ్ళకి ఆ పథకాలు అప్లై చేస్తే వస్తాయి. ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో ఆ వాలంటీర్ వ్యవస్థ ఆపేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా, దీని ప్రభావం ఎలా ఉంటుంది? అంటే ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ పైన ఉంటుందా, లేకపోతే దీన్ని ఆపించేటటువంటి ప్రయత్నం చేసిన ప్రత్యర్థుల పైన ఉంటుంది అనుకుంటున్నారా? ఆపించేదానికి ప్రయత్నం చేసిన ప్రత్యర్థులు వాళ్ళ మీద 100% ఉంటుంది. ఈ నియోజకవర్గ ప్రజలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి? ఆయన మార్కు ఈ కావలి నియోజకవర్గంలో ఏముంది అని అంటే ఏం చెప్తారు? మనకి కోవిడ్ 2 సంవత్సరాలు ఉండి కష్టకాలం ఉన్నా కూడా ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజలకు అందించేదంటూ మేము సక్సెస్ అయ్యాం. ఓకే. కావలి నియోజకవర్గంలో ఈరోజు రామాయపట్నం పోర్టు కావడానికి కావచ్చు, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ కావడానికి కావచ్చు, అదేవిధంగా కావలి ట్రంక్ రోడ్డు, మా ట్రంక్ రోడ్డు అభివృద్ధి కార్యక్రమం కావచ్చు అయినాయి. దాదాపు 2,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ అక్కడ జగన్మోహన్ కావచ్చు వాళ్ళ అకౌంట్లో పెడితే ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే దాంట్లో ఒక 10% కూడా ఉంది ఈ మేము చేయాల్సిన బ్యాలెన్స్ వర్క్స్. ఎగ్జాంపుల్ తుమ్మలపేట రోడ్డు, అది నా కళ. ఈరోజు మత్స్యకారులకి పాపం కొంతమందికి బాధ ఉండొచ్చు, ఎమ్మెల్యే గారు ఎందుకు చేయించకపోయాడు అనే బాధ ఉండొచ్చు. ఎందుకంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని శాంక్షన్ చేయించి ఆ కాంట్రాక్టర్ టెండర్ వేసి అది కంప్లీట్ చేయాల్సిన పరిస్థితిలో ఆ కాంట్రాక్టర్ తెలుగుదేశంకి సంబంధించిన వ్యక్తి కావడం వల్ల ఆ వర్క్ చేయకుండా ఆపి నాకు బ్యాన్ తీసుకోవాలని ఒక దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగా జరిగింది, కుట్రలో భాగం. అదే మరి నేను ఆమోదావతి నుంచి ఏనుగు దాకా 10 కిలోమీటర్స్ రోడ్ వేయించేసాను ఇమీడియట్గా. 1 month కంప్లీట్ చేయించారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి కావలి నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా కావలి పట్టణ ప్రజలు, మత్స్యకారు గ్రామాల ప్రజలు. ఎందుకంటే ఒక రోడ్డు 10 కిలోమీటర్స్ నేను 1 month 1.5 month కంప్లీట్ చేసి 9 రోడ్డు 6 కిలోమీటర్ 7 కిలోమీటర్లు ఆ కాంట్రాక్టర్ కానీ ఇబ్బంది పెట్టుకుంటే అయిపించేవాడు. రైట్. ఇన్ని రోడ్లు వేస్తున్నారు, ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇంత సంక్షేమం అందిస్తున్నారు, ఇన్ని చేస్తున్నారు, కానీ 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 చంద్రబాబు నాయుడు మీ గురించి మాట్లాడుతూ మీకు ఒక పేరు, అంటే దాన్ని పేరు అనాలనా లేకపోతే ఇంకొక రకంగా ఎలా చెప్పాలో తెలియదు, కానీ కావలి కాలకేయుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. కాలకేయుడు అంటే మీరు చూసే ఉంటారు, బాహుబలి సినిమాలో ఒక విలన్. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది మీ గురించి అంత స్ట్రాంగ్గా కాలకేయుడని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు మిమ్మల్ని అంతలా టార్గెట్ చేశారనుకుంటున్నారు? అతనికి ఏంటంటే అతనికి ఈ మధ్య వయసు వచ్చింది, అతనికి వయసు ఎక్కువ అయ్యే కొంది ఆయనకి. చూడండి మీరు గతంలో మైక్ ఇస్తే వదలకుండా మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కూడా ఏవో మాట్లాడుతున్నారు కదా, అంటే పేపర్ పెట్టుకున్నారు. ఓకే. అంటే ఎవరో స్క్రిప్ట్ కాపిస్తారు కదా, ఇక్కడ కావాలో కొంతమంది స్క్రిప్ట్, అంటే కావాలని కాదు, ఎక్కడికి వెళ్తే ఏడమైనా చేతి ఒక పేపర్ పెట్టుకుంటున్నాడు చిన్నది. ఆ కావాలో ఏడమైనా అదే ఏది ప్రతిపక్షాలు ఉండి అధికార పక్ష ఎమ్మెల్యేని విమర్శించడానికి రాసిస్తారు, అది చదివిపోతాడు, అతనికి ఏం తెలియదు. సో కాబట్టి ఆయన వయసు అయిపోయింది, అవన్నీ ఇంకా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని మేము కూడా గమ్ములు వేసాము. రాజకీయాల్లోకి వచ్చి చాలా అవినీతి చేసి సంపాదించారని మీ ప్రత్యర్థులు మీ పైన ఆరోపణలు చేస్తారు. చాలా ఉంది లిస్టు వాళ్ళు చేసే ఆరోపణలకు సంబంధించి. అదే నేను అడుగుతున్నాను. మొన్న కూడా చంద్రబాబు నాయుడు ఏబిఎన్లో వేసారు, భోగల్ మండలంలో ల్యాండ్ ఒకటి పేద పేదన్నాడు, బలవంతం చేసిపోయాడు. అన్ని దాంట్లో గవర్నమెంట్ గారి నుండి శివాయి ఉంది, అది ఇదని రాపిచ్చాడు. ఓకే, రాపిచ్చాడు. ఇక్కడ స్క్రిప్ట్ అంతా తయారు చేసి అది పంపించి రాపిచ్చాడు. ఏబిఎన్ని నేను ఒకటే అడిగాను, నేను పోయా
ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టారు, నెల్లూరులో పెట్టారు. మొత్తం డాక్యుమెంట్స్ ఇస్తాం పోయా. 40 సంవత్సరాల రికార్డు, అది సెంచరీ ప్లేవుడ్స్. అవును, వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ వాళ్ళు ఎప్పుడో ఒక 20 years బ్యాక్ కొన్న ల్యాండ్. వాళ్ళకి దాదాపు 100 ఎకరాల పైన ఉంది. దాంట్లో నేను 15 acres నా కొడుకు పేరు మీద కొనుక్కున్నా. 15 acres నా కొడుకు పేరు మీద కొనుక్కున్నా. డాక్యుమెంట్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చా. నేను ఒకటే చెప్పా రాధాకృష్ణకి, ఆ రోజు ప్రెస్ మీట్లోనే చెప్పా, అమ్మ అబ్బకు పుట్టుంటే ఈ డాక్యుమెంట్స్ నువ్వు చేసేవాళ్ళు కంప్లైంట్, ఇది కానీ నిరూపిస్తే నేను నామినేషన్ అడిగానని చెప్పా. రాలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ సాక్షి ఎలక్షన్ ట్రాక్లో మీరు పాల్గొన్నందుకు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.